350 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు ఈ ఒక్క గ్రెయిన్ మీద డిపెండ్ అవుతున్నారు. నమస్తే, నేను చెన్నకృష్ణ ప్రసాద్. ఎక్స్పోర్ట్ బిజినెస్ నా ప్యాషన్. ఈ జర్నీలో నేను నేర్చుకున్న సీక్రెట్స్ అని మీకు షేర్ చేస్తాను. రైస్ అంటే మనకు భోజనం మాత్రమే కాదు, ఇది ప్రపంచంలో సగం పాపులేషన్కి లైఫ్ అని మనం చెప్పవచ్చు. వరల్డ్లో ప్రతిరోజు ఎంత రైస్ కన్స్యూమ్ అవుతుందో మీకు తెలుసా? అరౌండ్ 14 lakhs tons, అంటే ఒక సెకండ్కి 16 టన్నులు. రైస్ కల్టివేషన్ అండ్ 10,000 yearsగా జరుగుతున్న చైనా అండ్ ఇండియాలో స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు more than 100+ కంట్రీస్లో గ్రో అవుతుంది. టాప్ పొజిషన్లో చైనా ఉంది విత్ 1480 crore ton ప్రొడక్షన్ పర్ ఇయర్. వాళ్ళ పాపులేషన్ 140 crores కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళ ప్రొడక్షన్ అంతా డొమెస్టిక్ కన్జ్యూమ్కి సరిపోతుంది. ఇండియా సెకండ్ పొజిషన్ 1350 కోట్ల టన్నుల ప్రొడక్షన్. మనం ప్రొడ్యూస్ చేసేది వరల్డ్లో 20% మాత్రమే. థర్డ్ పొజిషన్ ఇండోనేషియా విత్ 540 crore tons. ఫోర్త్ పొజిషన్లో బంగ్లాదేశ్ విత్ 360 crore tons. ఫిఫ్త్ పొజిషన్లో వియత్నాం విత్ 280 crore tons. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 90% ఆఫ్ ద రైస్ ప్రొడక్షన్ ఇస్ డన్ ఇన్ ఏషియన్ కంట్రీస్ ఓన్లీ. కానీ హైయెస్ట్ ప్రొడక్షన్ చేస్తున్న కంట్రీస్ ఏవి ఎక్స్పోర్ట్ చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళ ఓన్ పాపులేషన్ పీక్ డిమాండ్. చైనా ప్రొడ్యూసర్స్ మోర్ కానీ ఎక్స్పోర్ట్ చాలా తక్కువ. సో ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ రెండు వేరు. వరల్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఎవరు అనుకుంటున్నారు? హింట్, ఇట్స్ నాట్ చైనా. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ ఎక్స్పోర్ట్ ర్యాంకింగ్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా కామెంట్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం.